వెల్కమ్ టు శివాజీ మ్యాథ్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనం రెగ్యులర్గా రైల్వే బోర్డు నుంచి ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తూ వస్తున్నాం వన్ బై వన్. ఈరోజు మీకు మరొక మంచి మోడల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా మంచి లాజిక్ అనేది దొరుకుతుంది. హియర్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 51, PYQ నెంబర్ 51. A man buys 20 articles for 16 rupees and sells them at the rate of 1.50 per article. What is his gain percentage అని ఇచ్చారు. ఒక వ్యక్తి 20 వస్తువులను 16 రూపాయలకు కొని వాటిని ఒక్కొక్కటి 1.50 చొప్పున విక్రయించాడు. అయితే అతని లాభశాతం ఎంత అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ 20 వస్తువులు ఉన్నాయి. ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఆర్టికల్స్ ఇక్కడ 20 ఉన్నాయి. ఈ 20 వస్తువుల్ని ఎంతకు కొన్నారంటే, కాస్ట్ ప్రైస్ అనేది ఎంతకు కొన్నారంటే 16 రూపీస్ కొన్నారు. చూడండి, 16 రూపీస్కి కొన్నారు. ఒక్కొక్క ఆర్టికల్ని 1.50 రూపీస్ చొప్పున అమ్ముతున్నారు. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 articles, selling price of each article is 1.50. 20 articles की selling price అనేది 20 into 1.50, which is equal to 30 rupees. Now the ratio of cost price to selling price, చూడండి, కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి రేషియో చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ is 16, సెల్లింగ్ ప్రైస్ is 30. క్యాన్సిలేషన్ చేస్తే 2 8s 2 15s క్యాన్సిల్ అవుతుంది. అంటే 8కి కొంటే 15కి అమ్ముతున్నారు. సో ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 8 నుంచి 15కి 7 ప్రాఫిట్ వచ్చింది బై కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ బై సిపి, కాస్ట్ ప్రైస్ 8 into 100 అంటే మనకి ఈ వాల్యూ అవుతుందంటే 700/8 అవుతుంది. 700/8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 8s 64. ఇక్కడ 6 ఉంటుంది, 60 అవుతుంది. 8 7s 56, మళ్ళీ 4 ఉంటుంది. డెసిమల్ 0 పెడితే 40 అవుతుంది. 8 5s 40. సో 87.5% అనేది ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 87.5%. చాలా సింపుల్. ఈ మోడల్ అనేది రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో ఏదో ఒక ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తూనే ఉంది. చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇచ్చినటువంటి పీవైక్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పీవైక్యూ నెంబర్ 52. పీవైక్యూ నెంబర్ 52 చూడండి. పీవైక్యూ నెంబర్ 52. ఇందులో మనకి ఏమి ఇచ్చున్నారంటే ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి పీవైక్యూ నెంబర్ 52 చూద్దాం. A vendor bought bananas at the rate of 6 for ₹10 and sold them at the rate of 4 for ₹6. What is the percentage gain or loss? చూద్దాం. ఒక వ్యాపారి 6 అరటి పండ్లను 10 రూపాయల చొప్పున కొని వాటిని 4 అరటి పండ్లను 6 చొప్పున అమ్మితే అతనికి వచ్చిన లాభం ఎంత అని ఇచ్చారు. లాభము లేదా నష్ట శాతం ఎంత అని ఇచ్చారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చూడండి, వెండర్ బాట్ బనానాస్ ఎట్ ద రేట్ ఆఫ్ 6 for 10 అంటే 6 బనానాల్ని 10 రూపాయలకి కొంటున్నాడు. అలాగే చూడండి, సోల్డ్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 4 for 6. అలాగే 4 బనానాని 6 రూపాయలకి అమ్ముతున్నాడు. అయితే లాభమా నష్టమా ఎంత శాతం అని అడుగుతున్నారు. చాలా లాజికల్గా మనం ఆన్సర్ చేయబోతున్న క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ చూసినట్లయితే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ సింప్లిఫికేషన్ చాలా ఈజీ. చూద్దాం. ఇక్కడ చూస్తే చూడండి, బనానా ఎన్ని బనానా ఉన్నాయి ఇక్కడ, నంబర్ ఆఫ్ బనానా. జాగ్రత్తగా చూడండి. హియర్ వి హ్యావ్ నెంబర్ ఆఫ్ బనానా 6 for 10 అంటే 6 బనానా ఉన్నాయి. కాస్ట్ ప్రైస్ అనేది 10 రూపీస్. 6 బనానా 10 రూపాయలకి కొంటున్నారు. అలాగే సోల్డ్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 4 for 6 అంటే 4 బనానాని 6 రూపాయలకు అమ్ముతున్నారు. చూడండి, అగైన్ బనానా ఎన్ని బనానా 4 బనానా ఈజ్ సెల్లింగ్ ప్రైస్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 6 రూపీస్. చాలా జాగ్రత్తగా వినాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ 6 బనానాని 10 రూపాయలకు కొంటున్నారు. 4 బనానాని ఇక్కడ 6 రూపాయలకి అమ్ముతున్నారు. అయితే ప్రాఫిటా లాసా ఎంత పర్సెంటేజ్ అంటున్నారు. చూసినట్లయితే మనకి ఖచ్చితంగా ఇది కన్ఫ్యూజింగ్ గానే అనిపిస్తుంది.
బట్ ఒకసారి చూడండి, ఇక్కడ బనానా నెంబర్ ఆఫ్ బనానా అనేది డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ 6 బనానా ఉన్నాయి, ఇక్కడ 4 బనానా ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 6 బనానాని 4 బనానా ఆ బనానాస్ని ఈక్వల్ చేద్దాం. ఎక్కడైతే ఈ బనానా ఉన్నాయో వీటిని మనం ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేయడం ఏంటంటే 6కి 4కి ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 6 and 4 ఈజ్ 6కి 4కి ఎల్సిఎం ఎంత అవుతుందండి? 12 అవుతుంది. 12 ఈజ్ ద ఎల్సిఎం. నా ఈ బనానాని 12 బనానా చేసేద్దాం. అంటే 6 బనానాని 12 చేయాలి, 4ని కూడా 12 చేయాలి. అంటే ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, బనానా మనకి 12 రావాలి. ఎందుకు 12 రావాలి అంటే మన ఎల్సిఎం 12 కాబట్టి ఇది 12 అవ్వాలి. మరి 6 12 అవ్వాలంటే ఇంటూ 2 చేస్తే 2 6 12 అవుతుంది. 4 12 అవ్వాలంటే ఇంటూ 3 చేస్తే మనకి 4 3 12 అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే బనానాస్ రెండు ఈక్వల్ అయిపోయి, నెంబర్ ఆఫ్ బనానాస్ ఈక్వల్ అయిపోయేటప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంపేర్ చేయడం చాలా సింపుల్ అవుతుంది. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మల్టిప్లై చేయండి, 2 6 12. నౌ బనానా అగైన్ రాయండి. బనానా ఎన్ని బనానా ఉన్నాయి ఇక్కడ? 2 into 6 12 బనానా ఉన్నాయి. కాస్ట్ ప్రైస్ ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్ 2 into 10 20 అవుతుంది. ఈ 2తో రెండింటిని మల్టిప్లై చేయాలి. నౌ 3 into 4 12 అవుతుంది. అగైన్ ఇక్కడ బనానా చూసినట్లయితే బనానా 12 అవుతుంది. అలాగే సెల్లింగ్ ప్రైస్ చూడండి, సెల్లింగ్ ప్రైస్ అనేది రూపీస్లో సెల్లింగ్ ప్రైస్ అనేది 6 3s 18 అవుతుంది. ఇక్కడ చూస్తే సిపి రేషియో ఎస్పి చూడండి, సిపి రేషియో ఎస్పి, సిపి అనేది మనకి 20, ఎస్పి అనేది 18. క్యాన్సిలేషన్ చేస్తే 2 10s 2 9s అంటే 10 రూపీస్కి కొని 9 రూపీస్కి అమ్ముతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తుంది? లాస్ వస్తుంది. వాట్ ఈస్ ద లాస్? డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. లాస్ బై సిపి ఎంత? కాస్ట్ ప్రైస్ 10 into 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 10s క్యాన్సిల్ అయిపోతుంది. 10% లాస్ వస్తుంది. 10% లాస్ వస్తుంది. సో లాస్ 10%. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఈ మోడల్ క్వశ్చన్ చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో రెగ్యులర్గా అడుగుతున్నారు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ చాలా క్లియర్గా మనం ఆన్సర్ చేసాం. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సేమ్ మోడల్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. పివెక్కి నంబర్ 53. పివెక్కి నంబర్ 53. A man buys 5 pence for 1 rupee and sells 4 pence for 1 rupee. Find his profit percentage. ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఇచ్చినటువంటి క్వశ్చన్, సేమ్ మోడల్ క్వశ్చన్. ఇక్కడ చూద్దాం, ఒక వ్యక్తి 5 పెన్నులను 1 రూపాయికి కొని 4 పెన్నులను 1 రూపాయికి అమ్మితే అతనికి లాభ శాతం ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ను చూసేటప్పుడు కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, బట్ ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా వస్తుంది. చూడండి, నెంబర్ ఆఫ్ పెన్స్ ఇక్కడ చూద్దాం. పెన్స్ ఇక్కడ పెన్స్ ఎన్ని పెన్స్ ఉన్నాయి? 5 పెన్స్ ఉన్నాయి. కాస్ట్ ప్రైస్ ఎంత కొంటున్నారు? 1 రూపాయి కొంటున్నారు. సిపి ఆఫ్ 5 pence. ఏ మ్యాన్ బైస్ 5 pence ఫర్ 1 rupee and sells 4 for 1 rupee. ఇక్కడ పెన్స్ ఎన్ని అమ్ముతున్నారు? 4 అమ్ముతున్నారు. ఎంతకు అమ్ముతున్నారంటే సెల్లింగ్ ప్రైస్ 1 రూపీకి అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తే పెన్స్ ఈక్వల్ చేయాలి. మనం పెన్స్ ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ 4, 5 తీసుకున్నాం. ఎల్సిఎం ఆఫ్ 4, 5 ఎంత అండి? 20. సో ఈ రెండు ఈక్వల్ చేయాలి. అంటే 5 అనేది 20 అవ్వాలంటే ఇంటూ 4 చేస్తే 4 5s 20 అయిపోతుంది. 4 అనేది 20 అవ్వాలంటే ఇంటూ 5 చేస్తే 5 4s 20 అయిపోతుంది. సో పెన్స్ ఈక్వల్ అయిపోతాయి. చూద్దాం, 4 into 5. నౌ పెన్స్ చూడండి, 4 5s 20 పెన్స్. కాస్ట్ ప్రైస్ చూద్దాం. కాస్ట్ ప్రైస్ 4 1s 4. నౌ 5 పెన్స్ అంటే 5 into 4. అగైన్ ఇక్కడ పెన్స్ చూసినట్లయితే 20 పెన్స్ ఈక్వల్ అయిపోయి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఎస్పి చూసినట్లయితే ఒకసారి చూడండి, ఎస్పి ఏమవుతుందంటే 5 1s 5. నా రేషియో ఆఫ్ సిపి టు ఎస్పి, సిపిని ఎస్పిని కంపేర్ చేస్తే 4 5 ఉంది. 4:5 అంటే 4కి కొని 5కి అమ్ముతున్నాం కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 1 ప్రాఫిట్ వస్తుంది అపాన్ 4, ఎందుకంటే సిపి 4 కాబట్టి ఇంటూ 100
పర్సెంటేజ్ తీసుకుంటాం. సో 4/25 కాబట్టి 25% అనేది ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఆన్సర్ 25% ప్రాఫిట్. చూడండి సేమ్ మోడల్ క్వశ్చన్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో వచ్చినటువంటి క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వచ్చినటువంటి క్వశ్చన్. ఈ మోడల్ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు ఏమర్థం అవుతుందంటే ఖచ్చితంగా ఈ మోడల్ క్వశ్చన్ అనేది ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. దీన్ని మనం చాలా లాజికల్గా ఆన్సర్ చేయొచ్చు వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. మనం సింపుల్గా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పీవైక్యూ నెంబర్ 54. పీవైక్యూ నెంబర్ 54 ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి చూద్దాం. పెన్స్ ఆర్ బాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 8 for 40 and sold at 6 for 40 rupees. Find loss or profit percentage. ఒక వ్యక్తి 8 పెన్నులను 40కి కొని వాటిని 6 పెన్నులను 40కి అమ్ముతున్నాడు. అమ్మితే అతనికి కలిగే లాభం లేదా నష్ట శాతం ఎంత అంటున్నారు. సేమ్ మోడల్ చూద్దాం. ఇక్కడ పెన్స్ ఉన్నాయి. ఎన్ని పెన్స్ ఉన్నాయండి? పెన్స్. హౌ మెనీ పెన్స్? 8 పెన్స్. కాస్ట్ ప్రైస్ ఎంతకి కొంటున్నారు 8 పెన్స్ ని? రూపీస్ 40 కొంటున్నారు. అలాగే 8 పెన్స్ 40 కొంటున్నారు. 6 పెన్స్ 40 అమ్ముతున్నారు. 6 పెన్స్. ఎన్ని పెన్స్? 6 పెన్స్. ఎంతకు అమ్ముతున్నారు? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఇన్ రూపీ 40. ఇక్కడ చూసినట్లయితే పెన్స్ అనేవి ఈక్వల్ గా లేవు. వీటిని ఈక్వల్ గా చేయాలి అంటే ఎల్సిఎం ఆఫ్ 6, 8 తీసుకోవాలి. LCM of 6, 8. What would be the LCM of 6, 8? 6, 8 కి LCM ఎంత అవుతుందంటే 24 అవుతుంది. అంటే మనం ఈ రెండింటిని 24 చేసేయాలి. 24 చేయాలంటే ఏం చేద్దామంటే ఇంటూ 3 8s 24 కాబట్టి ఇంటూ 3 తీసుకున్నాం. అలాగే చూడండి 4 6s 24 కాబట్టి 4 తీసుకున్నాం. మల్టిప్లై చేయండి. నౌ పెన్స్. ఎన్ని పెన్స్ చూడండి 3 into 8 24 పెన్స్. 24 పెన్స్. అలాగే సిపి ఏమవుతుందంటే చూడండి 3 into 40 సిపి అనేది 120 రూపీస్ అవుతుంది. మరి ఇక్కడ పెన్స్ చూడండి ఈ లైన్లో 4 6s 24 పెన్స్ ఇక్కడ 24 వచ్చినాయి. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద పెన్స్ ఈజ్ 4 into 40 160 రూపీస్ అవుతుంది. మరి రేషియో ఆఫ్ సిపి టు ఎస్పి చూడండి. సిపి టు ఎస్పి రేషియో చూసినట్లయితే 120 రేషియో 160 0 0 క్యాన్సిల్ 4తో 4 3s 12 4 4 16 అంటే మనకేమొచ్చిందంటే 3:4 వచ్చింది. మరి 3కి కొని 4కి అమ్ముతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకేమొస్తుందండి ప్రాఫిట్ వస్తుంది. 3కి కొని 4కి అమ్ముతున్నాం. ప్రాఫిట్ బై సిపి ఎంత 3 into 100 తీసుకున్నట్లయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది 33. 3s are 99 అంటే 33 and 1/3% ఆర్ దీన్ని మనం 33.33% అని కూడా తీసుకుంటాం. 33.33%. చూడండి ఆర్టికల్స్ అయితే ఏమైతే ఇస్తున్నారో అవి బనానాస్ కానీ పెన్స్ కానీ ఏవైనా కూడా వాటిని మనం ఈక్వల్ చేస్తే మనం ఈ మోడల్ని చాలా సింపుల్గా కన్ఫ్యూజ్ లేకుండా సాల్వ్ చేసేయచ్చు. నౌ పీవైక్యూ నెంబర్ 55 చూడండి. పీవైక్యూ నెంబర్ 55. పీవైక్యూ నెంబర్ 55 ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి పీవైక్యూ నెంబర్ 55 చూద్దాం. A man buys 10 oranges for 3 rupees and sells 8 for 3 rupees. Calculate his profit percentage. సేమ్ మోడల్ చూడండి. ఇక్కడ ఎన్టీపీసీలో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఒక వ్యక్తి 10 నారింజ పండ్లను 3 రూపాయలకు కొని 8 నారింజ పండ్లను 3 రూపాయలకి విక్రయిస్తున్నాడు. అతని లాభ శాతాన్ని లెక్కించమన్నారు. ఇక్కడ నారింజ పండ్లను మనం సమానం చేద్దాం. నారింజ పండ్లు చూడండి 10 ఆరెంజెస్. ఇక్కడ చూడండి ఆరెంజెస్ ఎన్ని ఇచ్చారండి? ఆరెంజెస్ 10 ఆరెంజెస్ ఎంత కొంటున్నారంటే చూడండి 3 రూపీస్కి కొంటున్నారు. 10 ఆరెంజెస్ కాస్ట్ ప్రైస్ అనేది 3 రూపీస్. అలాగే చూడండి 8 ఆరెంజెస్ సెల్లింగ్ ప్రైస్ అనేది 3 రూపీస్. ఇక్కడ ఆరెంజెస్ ఎన్నండి 8. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 ఆరెంజెస్ ఎంత? ఇక్కడ 3 రూపీస్ అయినట్లయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి. ఆరెంజెస్ ఈక్వల్ చేయాలి మనం. అంటే ఇప్పుడు మనం 10 and 8కి ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం ఆఫ్ 10, 8. 10కి 8కి ఎల్సిఎం 40 వస్తుంది. అంటే మనం ఈ రెండింటిని 40 చేయాలి. 10 and 40 చేయాలంటే ఇంటూ 4 చేద్దాం.
4 10s 40. 8ని 40 చేయాలంటే ఇంటూ 5 చేద్దాం. 5 8s 40. నౌ ఆరెంజెస్ చూడండి, ఆరెంజెస్ ఇక్కడ ఆరెంజెస్ 4 into 10 40 ఆరెంజెస్. అలాగే 40 ఆరెంజెస్కి కాస్ట్ ప్రైస్ అనేది 4 3s ఎంత అవుతుందండి, 12 రూపీస్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి 5 into 8 40. అగైన్ ఆరెంజెస్, ఈ ఆరెంజెస్ ఏంటండి 40. అలాగే 5 3s 15. సెల్లింగ్ ప్రైస్ అనేది ఇక్కడ మనకి 15 వస్తుంది. రేషియో ఆఫ్ సిపి టు ఎస్పి కంపేర్ చేసినట్లయితే 12 15. క్యాన్సిలేషన్ చేసినట్లయితే చూడండి ఇక్కడ మనకి 3 4s 3 5s అంటే మనకి ఏమొచ్చింది 4:5 వచ్చింది. కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ అంటే 4 కొని 5 అమ్ముతున్నాం కాబట్టి 1 ప్రాఫిట్ అపాన్ కాస్ట్ ప్రైస్ 4 కాబట్టి ఇంటూ 100% విచ్ ఈజ్ ఈక్వల్ టు 425. 25% అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత లాజికల్గా మనం ఈ మోడల్ని ఆన్సర్ చేయగలిగాము. ఈ మోడల్ ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామినేషన్లో అడుగుతూనే ఉన్నారు. కన్ఫ్యూజింగ్గా ఉండే మోడల్, బట్ చాలా సింపుల్. మనం ఇక్కడ ఏదైతే ఆర్టికల్స్ ఇచ్చారో వాటిని ఈక్వల్ చేసేస్తే మనకి సొల్యూషన్ అనేది క్లియర్ కట్గా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.